లేబర్ కోడ్లు రద్దు కోసం దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బాపట్ల జిల్లా పర్చూరులో పలు రైతు ప్రజా సంఘాలు కలిసి సమ్మె నిర్వహించాయి. కార్మికులకు నష్టం వాటిల్లే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు తగ్గిపోతాయని, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, కనీస వేతనాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వర్కర్స్ యూనియన్ ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం కార్మికులకి నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రెండవది, ట్రంప్ తోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ వ్యవసాయ రంగానికి నష్టదాయకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల రాబోయే 5 సంవత్సరాల్లో 45 లక్షల కోట్ల రూపాయలు అమెరికా వస్తువులు భారతదేశంలోకి దిగుమతి అవుతాయి. దీనివల్ల రైతాంగానికి, పత్తి పండించే రైతాంగానికి, మొక్కజొన్న పండించే రైతాంగానికి, పాడి రైతులకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుద్ది. ఒకటే ఉదాహరణ, ఇప్పుడు 26 రూపాయలకి అమెరికా పాలు లీటర్ 26 రూపాయలకి మన దేశంలో దిగుమతి అవుతాయి. అప్పుడు పాడి రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అట్లాగే విబిజీ రామ్జీ పేరుతోటి గత ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ పేరుతోటి కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చారు. దీని పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు 40% గ్రాంట్ని ఇస్తే కేంద్ర ప్రభుత్వం 60% ఇచ్చిందట. గతంలో 90% గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం